want to thank all my team members. Firstly, director Anand and our hero GV, heroine Aishwarya, and our entire technicians and Rohini Garu. Thanks, Andy. Also, our creative producer Naren. Also, a special thanks for all the efforts you all put. అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు సందీప్ గారు, నందిని గారు, వంశీ గారు, వెంకీ గారు, జాన్వి గారు. సో స్పెషల్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ ఈ మూవీ చాలా కష్టపడి చాలా ఇష్టంతో చేసామండి. సో వీ వాంట్ ఈ మూవీ బాగా ఆడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అభిషేక్ గారు అండ్ గుడ్ లక్. అండ్ ఇప్పుడు వరుణ్ గారు మాట్లాడతారు. Good afternoon, everyone. Thank you all for coming here. Abhishek, Nattu, this is our first Telugu release, and Dear has been a very special project for us. 2 years, it's a 2-year journey, and Anand has done a fantastic job. And a special thanks to our cast, GV, Aishwarya, Rohini Garu, and there are a lot of other really good characters in the film. And you'll have seen the trailer, and I hope you all like it and support us. Special thanks to all the guests who've taken time off. Sandeep Garu, Nandini Garu, Venki, Vamsi, Janvi, thank you so much for attending this, and look forward to see you all again soon. Thank you. థ్యాంక్ యూ అరుణ్ జీ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రోహిణి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. యా, ట్రైలర్ చూస్తుంటారు, మీకు బాగా ఇప్పటికే కథ ఏమిటి అని అర్థమైపోయి ఉంటుంది. చాలా అన్యూజువల్ స్టోరీ కదా. యాక్చువల్గానేమో మనం ఆడవాళ్ళు గొరక పెడతారా అనేది ఒక క్వశ్చన్గా ఉన్నప్పుడు, అంటే ఈక్వాలిటీ అనమాట. సో ఇట్స్ అ వెరీ క్యూట్ సబ్జెక్ట్ అండి. మనం నార్మల్గా ఏంటంటే యూనో మ్యాన్ ఉమెన్ రిలేషన్షిప్లోని ఒక 4 గోడల మధ్య ఏం జరుగుతుందో మనకి తెలీదు. అందులోనేమో ఎన్ని మనస్పర్ధలు ఉంటాయి, ఎన్నో కోపాలు ఉంటాయి, చిన్న చిన్న విషయాలు కూడా మనల్నేమో ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. మనమేమో వాటిని అన్నిటినీ కప్పిపెచ్చుకుని వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఒక అడ్జస్ట్ చేసుకోవడం అనేది మనకి చెప్తూనే పంపిస్తూ ఉంటారు, పెళ్ళవగానే అడ్జస్ట్ చేసుకోమా అని అంటూ ఉంటారనమాట. బట్ ఇది కొన్ని విషయాలేమో అడ్జస్ట్ చేసుకోలేని విషయాలంటే ఏమవుతుంది, అందులోని ఈ ఒక్క కపుల్ మాత్రమే కాదు, ఇందులోని ముగ్గురు అనమాట, 3 కపుల్స్ ఉన్నారు. 3 కపుల్స్కి ఉన్న ఈక్వేషన్స్, వాళ్ళ మధ్యన ఉండే ఆ విషయాలన్నిటినీ చాలా 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 రియలిస్టిక్గా, తర్వాత నిజంగా మనం ఆలోచింపచేసే విషయం ఏమో ఆయన రాశారనమాట. ఆనంద్ ఇస్ ది రైటర్ ఆఫ్ ద ఫిల్మ్. ఎస్పెషల్లీ నా క్యారెక్టరు దానికి ఇచ్చిన ఒక 2-3 సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా చేసాము. బికాజ్ అన్ని మాటల్లోనే కాదు, సైలెన్సెస్లో కూడా ఇందులో చాలా విషయాలు జరుగుతాయి అన్నమాట. సో దట్ కైండ్ ఆఫ్ వెరీ డెన్స్ రైటింగ్ ఆనంద్ది. అండ్ ఐశ్వర్య చెప్పనే అక్కర్లేదు, షీఈ్ సచ్ ఎ టాలెంట్. The whole India can be proud of such a talent annamata. The whole India is already proud of GV Prakash, and no, that's the truth. Why should I? So GV Prakash, అదే అంటున్నాను అనమాట, మీరు చిక్కుబుక్కు రైలుతో స్టార్ట్ చేసేసారు, ఇక్కడ వరకు వచ్చారు అని. సో సచ్ ఎ క్యూట్ లవ్లీ ఫిల్మ్ అండి. మీకు చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది ఒక చాలా ఇంపార్టెంట్ అయిన టైంలో ఇట్లాంటి ఒక ఫిల్మ్ వచ్చింది అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడేమో రిలేషన్షిప్స్ ఏమో చాలా ఫ్రజైల్గా ఉన్న ఒక టైం అనమాట. ఆ ఫ్రజిలిటీలోనే మనం వేటిని కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోవాలి, బలం ఏమిటి, మనకుండే బలం ఏమిటి అనే దాన్ని తెలుసుకుని, దాన్ని ఐడెంటిఫై చేసుకుని దాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పే ఒక ఫిల్మ్ అనమాట. సో ఈ వేసవిలోని చాలా చల్లగా ఉండే ఒక ఫిల్మ్ మీకు కంటికి అంత ఇంపుగా కనిపించుంటుంది కదా. చాలా కేర్ తీసుకుని చేశారు మా కెమెరామెన్. అండ్ ప్రొడ్యూసర్స్ సో స్వీట్. వాళ్ళు అసలు రానే లేదనమాట. ఇప్పుడే చూస్తున్నాం అభిషేక్ గారిని, ఇప్పుడే నేను కలుస్తున్నాను. అండ్ సో పిక్చర్ చూసిన తర్వాత సపోర్ట్ చేయండి. ఇదేమో 11th రిలీజ్ అవుతుంది. ఎన్నికల ప్రచారాలు 12th
12th ఇక్కడ, అక్కడ 11th, ఇక్కడ 12th. బట్ స్టిల్ ఎన్నికల మధ్యన చాలా బిజీగా ఉంటున్న ఈ టైంలో కూడా మా పిక్చర్ని ఇంకొంచెం బూస్ట్ చేస్తే ఇట్ విల్ డూ వెల్ అనేది అది మీ చేతుల్లోనే ఉంది. అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ రోహిణి గారు, థ్యాంక్ యూ సో మచ్. First time I'm trying to talk in Telugu. Please don't mind if I pronounce it incorrectly. Andariki namaskaram. Thank you, Ms. Nandini Reddy, Mr. Nagavamsi, Mr. Venkat Raturi, and Sandeep Kishan brother for coming here. Dear na rendo cinema, మొదటి సినిమా పేరు సెత్తుమాయనపున్. అది 2020లో విడుదలైంది. లాక్డౌన్ టైంలోనే డియర్ కోసం స్క్రిప్ట్ రాశాను. గురక పెదదం ప్రతి ఇంటిలో ఒక సమస్య అని, మరియు మీరు ఒక్క కథ చేసే తనకు ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ అండి. మై ప్రొడ్యూసర్స్ వరుణ్ గారు, అభిషేక్ గారు, పృథ్వీరాజ్ గారు, నా ధన్యవాదాలు. స్క్రిప్ట్ రయాదం తర్వాత నా మనసుకు వచ్చిన మొదటి వ్యక్తి ఐశ్వర్య రాజేష్. ఆమె ఒక ఫెంటాస్టిక్ యాక్టర్. మరియం స్నో చేస్తున్న ఒక మహిళగా క్యారెక్టర్ పోర్ట్రేట్ చేయడం ఇస్ంట్ ఈజీ. చాలా గట్స్ కావాలి, అన్ని హీరోయిన్స్ చేయరు. చిన్న చిన్న అంశాలు యాడింగ్ టు డీటెయిల్స్ ఇన్ ద స్క్రీన్ ప్లే. షీ డిడ్ అ గ్రేట్ పార్ట్. ఈ స్క్రిప్ట్ని జీవి దగ్గరికి తీసుకెళ్ళింది ఐశ్వర్య. మరియం జీవి గారు సూపర్బ్ యాక్టర్ అండ్ ఈజ్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. He is always into bettering himself for every shot, and it astonishes me on how he manages the time. జీవి ఐషుకి సినిమాలో ఉన్న కెమిస్ట్రీ బాగా పని చేసింది. am I talking correctly? I'm sorry. నా ప్లేలిస్ట్లో జీవి పాటలు చాలా ఉన్నాయి. మరియం, I am a proud man today to have worked with a musical genius. Thanks Jivi and Aishu for being part of the film. Also, I am so glad to have worked with Rohini ma'am, Talevasi Vijay sir, Ilavasi sir, Geeta Kailasam and Kali Venkat garu. Rohini ma'am's character will be definitely much spoken once the film releases. And most importantly, Hridaya Purvaka Dhanyavadalu to Yuva Samrat Naga Chaitanya garu for gracefully supporting us by lending his voice for the trailer. And thanks to Annapurna Studios and Asian Cinemas for distributing the film across Telangana and Andhra Pradesh. I thank my crew and direction team, without whom this won't be possible. So, dear oka fun family drama, andaru relate cheskuntaru. We have made a honest film, and I request the press and media to support us. We are releasing on April 12th. దయచేసి చిత్రంని థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. ఈ ఫంక్షన్కి నేను రావడానికి 2 reasons ఉన్నాయి. ఒకటి, వరుణ్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఫర్ లాస్ట్ 15 years, అండ్ జీవితో నేను 2వ సినిమా చేస్తున్నాను. జీవితో నాకు నచ్చింది ఏంటంటే, తిను యాక్టర్గా ఎంత బిజీగా ఉన్నా సరే ఒక్కసారి నైట్ అలా షిఫ్ట్ అయ్యి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వగానే ఎప్పుడు నన్ను వెయిట్ చేయించలే. అండ్ నాకు ఎప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ ట్యూన్స్ ఇచ్చారు. అండ్ అలాగే ఈరోజు ఇక్కడ 2 ట్యూన్స్ విన్నాం, 2 సాంగ్స్ విన్నాం, అద్భుతంగా ఉన్నాయి. అలా కిల్చిట రియలీ. అండ్ ట్రైలర్ చూసాం. నాగ చైతన్య గారి వాయిస్ నాకు సర్ప్రైజ్, చాలా బాగుంది. టీజర్ ట్రైలర్ వచ్చేసి చాలా ఫ్రెష్గా ఉంది, కంటెంట్ కొత్తగా ఉంది. గురక పెడతాం అనేది ఫన్నీగా అనిపించినా సరే, నిద్ర అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అది ఎవరు డిస్టర్బ్ చేసినా ముందు వాడిని కొట్టాలనిపిస్తుంది. సో అలాంటి ఒక క్యారెక్టర్ నిజంగా ఐశ్వర్య మీరు చేసింది చాలా గ్రేట్. అండ్ ఐశ్వర్య చాలాసార్లు తనే చెప్పుద్ది, నేను చెప్తున్నాను, మన తెలుగు అమ్మాయి. ఈ సినిమాతో నిజంగా ఇక్కడ పాతుకుపోవాలని విష్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. అండ్ ఆల్ ద బెస్ట్ టు అభిషేక్ అండ్ ఆనంద్. నిజంగా తెలుగులో నేను సర్చ్ చేసినప్పుడు కూడా నేను తమిళ్ ఎంత బాగా మాట్లాడలేదు. సో యూ డిడ్ అ మచ్ బెటర్ జాబ్ అండ్ ఆల్ ద బెస్ట్. అలాగే డియర్ కూడా తెలుగులో ఐ విష్ ఇట్ సీస్ బిగ్ సక్సెస్. అండ్ అభిషేక్, వరుణ్ అండ్ ఎవ్రీవన్, మ్యామ్, అందరికీ ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం అండి. ఆనంద్, యూ డిడ్ సచ్ అ గ్రేట్ జాబ్ విత్ ద స్పీచ్. మేము ఎప్పుడైనా తమిళ్లో మాట్లాడాల్సి వస్తే ఐ డోంట్ థింక్ వీ వుడ్ హవ్ డన్ ఈవెన్ 50%. సో మీ ఇంటెగ్రిటీ కనపడుతుంది నాకు. అంటే ఇక్కడికి వచ్చి ఒక స్పీచ్ ఇవ్వడంలో మీరు యూ కుడ్ హావ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్, కానీ ఆ ఎఫర్ట్ పెట్టాలన్న ఆనెస్టీ, ఇంటెగ్రిటీ కనిపించింది. సినిమాలో కూడా అదే ఉంది అని నేను అనుకుంటున్నాను, బేసిస్ ద ట్రైలర్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్. అండ్ ఫస్ట్ టు టాక్ అబౌట్ జీవి, ఐ థింక్ జనరేషన్ దాటితే టాలెంట్ ఎక్కువ పెరుగుతుంది అంటున్నారు. సో రెహమాన్ గారు ఓన్లీ మ్యూజిక్ చేశారు. నెక్స్ట్ జనరేషన్ ఇస్ యాక్టింగ్ అండ్ డూయింగ్ మ్యూజిక్. ఆయన ఇన్ని సినిమాలు
యాక్టింగ్ అండ్ మ్యూజిక్ ఎలా చేస్తున్నారో నాకు తెలీదు. సో ఐ మీన్ లుకింగ్ ఫార్వర్డ్ టు రియలీ ఫన్ ఫిల్మ్ ఫ్రమ్ యూ జీవి అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఐశ్వర్య రాజేష్ ఎప్పుడు చాలా డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఎన్నుకుంటారు, కానీ చాలా రోజుల తర్వాత ఒక కామెడీ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ డూయింగ్ అ కామెడీ, ఎందుకంటే ఎక్కువ సీరియస్ రోల్సే చేస్తుంటారు. అండ్ షీఈ్ అ ఫెనామినల్ యాక్టర్, నో డౌట్. అండ్ డెఫినెట్గా ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు నాకు నిజంగా చాలా ఒక యునిక్ కాన్సెప్ట్ అనిపించింది. అండ్ మన తెలుగు ఆడియన్స్ నిజంగా ది బెస్ట్ అండి ఇన్ ద వరల్డ్. ఏ సినిమా ఎవరిదైనా పర్వాలేదు, కంటెంట్ బాగుంటే ఎంత ఆప్యాయంగా ప్రేమతో చూస్తాం మన సినిమాలు. సో బిగ్ హ్యాట్స్ ఆఫ్ టు తెలుగు ఆడియన్స్. అండ్ ఐ థింక్ దట్స్ వై వేరే భాషల్లో ఏ సినిమాలు ఉన్నా కూడా ధైర్యంగా వచ్చి తెలుగులో డబ్ చేస్తారు, బికాస్ మనం అంత ఇష్టంతో ఆ సినిమాలను రిసీవ్ చేస్తాం. సో అలాగే ఈ డియర్ సినిమాని కూడా రిసీవ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ డియర్ సినిమాలో మా డియర్ రోహిణి గారు కూడా ఉన్నారు. అండ్ యాక్చువల్లీ ఆ ట్రైలర్ చూస్తూ నాకు అప్పుడు రోహిణి గారు ఉన్నట్టు తెలీదు, అది చూసిన వెంటనే ఒక పెద్ద స్మైల్ వచ్చింది నా ఫేస్ మీద. డెఫినెట్గా ఆవిడ ఫ్యాన్స్ అందరికీ మళ్ళీ థియేటర్లో రోహిణి గారిని ఈ సినిమాలో చూడటం డెఫినెట్గా ఇట్స్ నైస్ అండ్ గ్రేట్ టు సీ యూ ఇన్ అ కామెడీ అగైన్ రో. సో విషింగ్ ద ప్రొడ్యూసర్స్ ఆల్ ద వెరీ బెస్ట్ and hope this film is another summer blockbuster. And on that note, Nagavamsi garu, congratulations for DJ Tillu 2. మమ్మల్ని అందరినీ నవ్వించారు. సో అలాగే ఈ సినిమా కూడా మనల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ప్రొడ్యూసర్ నాగవంశీ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. కంగ్రాట్స్ వరుణ్, ఐ మీన్ హిస్ క్లోజ్ కజిన్. మా జీవికి మా సినిమాల ప్రమోషన్ ఎప్పుడు రాలేదు, అతని సినిమా ప్రమోషన్ మేము రావాల్సి వచ్చింది తప్పక. 2 సినిమాలు చేసినా మా సినిమా ఒక ప్రమోషనల్ ఈవెంట్ ఇప్పుడు దాకా అటెండ్ అవ్వలేదు. ఆల్ ది బెస్ట్ బ్రదర్. ఆల్ ది బెస్ట్ వరుణ్, ఆల్ ది బెస్ట్ అండి. అందరికీ నమస్కారం. సో అగైన్ నేను ఐ థింక్ ఇప్పుడు దాకా 4 ఫిల్మ్స్ చేశాను తెలుగులో. అండ్ ఇది స్ట్రైట్ ఫిల్మ్ కాకపోయినా ఇట్స్ డబ్బింగ్ ఫిల్మ్, లైక్ బట్ ఇట్స్ తమిళ్లో మేము సింగ్ సౌండ్ చేసాం అండ్ తెలుగులో డబ్ చేసాం. Telugu being my mother tongue is always very very close to my heart. And చాలా మంది అడుగుతూ ఉంటారు, why aren't you not doing lot of Telugu films అనేసి. But Telugu film is very close to me, that if the script and if you know the role is really good అయితే చేద్దామని ఆలోచించాను. I'm also looking for right scripts, but Dear is going to be నందిని గారు చెప్పినట్టు తెలుగు ఆడియన్స్ ఖచ్చితంగా ఏ సినిమా లాంగ్వేజ్లో అయినా కూడా తెలుగులో డబ్ చేస్తే మంచి కంటెంట్ అయితే ఇట్ విల్ డెఫినెట్లీ డూ వెల్. సో ఆ బిలీఫ్తో వీఆర్ ఆల్సో కమింగ్, వీఆర్ గోయింగ్ టు గివ్ యూ ప్రెజెంట్ యూ డియర్ ఇన్ తెలుగు. మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. థ్యాంక్ యూ వెంకీ గారు, థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ జాన్వి మ్యామ్, థ్యాంక్ యూ నందిని గారు, అండ్ ఆల్ మై ప్రొడ్యూసర్స్ అండ్ my hero Jeevi, who was great support in the film. And I think and I hope you will love our performance. And Rohini ma'am is also here. ఖచ్చితంగా మీ సపోర్ట్ మా డియర్ సినిమాకి చూపియండి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ ఆనంద్. మీ అండ్ ఆనంద్ హ్యావ్ లైక్ అ లాంగ్ జర్నీ, ప్లీజ్ కమ్ హియర్. బికాజ్ నాకు 3 years బ్యాక్ కథ చెప్పారు ఆనంద్. అండ్ హీ టోల్డ్ మీ వన్ థింగ్, నేను కథ రాసుకున్నప్పుడు నాకు ఫస్ట్ థింగ్ వచ్చింది, మీరే వచ్చారు, ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ ఎనీ అదర్ యాక్టర్ అని చెప్పారు. థ్యాంక్ యూ ఆనంద్ ఫర్ దట్. అండ్ Deepika, e character is always going to be very very special to me. And Anand has put in his heart and soul for this film. And he's done to the reality అని చెప్పచ్చు. ఇట్స్ వెరీ రియల్ ఫిల్మ్. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత ఒక స్మైల్తో వెళ్తారు ఖచ్చితంగా. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సపోర్ట్ చేయండి, చూడండి, మంచిగా రివ్యూ రాయండి, సమ్మర్ బ్లాక్ బస్టర్ చేయండి. థ్యాంక్ యూ. మ్యూజిక్ డైరెక్టర్గా హీరోగా మన ముందుకు వస్తున్న జీవి ప్రకాష్ కుమార్ విల్ స్పీక్ నౌ. హాయ్, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. First, I would like to thank Naga Chaitanya sir for dubbing the voiceover for our film. Very, very sweet of him. For a big star to come and help a small film was very, very, I'm grateful to him. Thank you so much. Thanks to our producers, Varun sir, Abhishek sir, and all of them. Thanks to Anand for considering me for this project. Thanks to Aishu. And then thanks to all who have come, like Sandeep bro, Nandini ma'am, and my favorite Vamsi sir and Venki bro. Sir, promotion for Telugu. Sir, for Lucky Bhaskar, every promotion I'll be here, sir. I'm going to stay here. So I've almost worked with 3 of them here, like
Vamsi sir, I worked on 2-3 films with him, and now Lucky Bhaskar, I'm doing music. And then for Sandeep, I worked on Captain Miller with him. So I'm very grateful to them for coming here. Thanks, Janvi, for coming. And thanks to Rohini ma'am. She was a great co-artist. It was lovely to work. This film is a very relatable film. In everyone's house, there will be some scene or something which is you are going to relate to. Maybe your father, your wife, your cousins or something. Every scene or somewhere you will be relating it to your real life. It's a nice, sweet film with good emotions. I think you all will like it. And do watch it in theaters. Support us. I hope the film does well for all of us. Thank you. Thanks, Aishu, for recommending me for this film. No, I can't think about a better choice for this film because నేను మీరందరూ గజనీ సినిమా చూస్తుంటారు అనుకుంటాను కదా. అసన్ గారు చెప్తారు, నేను సంజయ్ని హాయ్ అలా చూసాను లాగా నేను ఐ మెట్ జీవి ఆన్ అ ఫ్లైట్. ఐ డోంట్ నో అది ఎట్లాగా. వీ నెవర్ ఎక్స్చేంజ్డ్ ఆర్ సీట్ నంబర్స్ కానీ ఏది ఎక్స్చేంజ్ చేయాల. రైట్ నెక్స్ట్ టు మీ వాజ్ జీవి అండ్ దెన్ వీ వర్ జస్ట్ చాటింగ్ అండ్ దెన్ ఊరికే మాటల్లో వీ షుడ్ వర్క్ ఆన్ సంథింగ్ అని చెప్తే దట్ టైమ్ ఐ హ్యాడ్ this project and I told GV meer vinandi anesi. First I was doubtful when she sent the script because when Aishu is doing a film, every main thing will be for her, and I thought I'll have some 20 minutes role or 25 minutes role. I was doubtful. I wanted to say no. I was like, okay, you come, I listen. So after during the interval point, I got moved and I was in tears when listening to the script. I said, sir, I'm doing this film. Please don't think of anyone else. We'll start the second half. Then Anand wanted to skip the second half and go because he already got okayed and all. I was like, come on, man, finish it off and go. And then that's how this film happened. So I really love the script. I think it will do well. Like, like some scripts when we listen, we'll have that spark. Like Raja Rani, when I heard the script, I really liked it. Trisha Nayantara, when I heard, I really liked it. Like Sivappu Manjal Pachai, the film me and Siddharth we did, I really liked it. Like that, I really liked the script. So I think it will do well. Let's see. Thank you. And I really forgot to thank my good friend Sandeep Kishan, who's always been a support for me. I know him for so many years. And thank you, Sandeep, for coming here as a good friend and support our film too. Much pain, Sandeep. Sorry. అందరికీ నమస్కారం అండి. నైస్ బీయింగ్ హియర్ అరౌండ్ లంచ్ టైం. తొందరగా ఫినిష్ చేసుకుంటాను. మామూలుగా జాన్వి గారు ఎప్పుడు ఏం అడగరండి, ఇంత మాకు మైకిల్ ఆవిడ ప్రొడ్యూసరు. అలాంటిది ఈవెంట్ గురించి అడగగానే జాన్వి వేరే పని ఉంటుందేమో ఇంపార్టెంట్ అంటే ఆవిడ పెద్ద మెసేజ్ పెట్టారు. ఎంత కాంప్లికేటెడ్ బ్రిటిష్ ఇంగ్లీష్ పదాలు వాడారంటే ఆవిడ తిడుతున్నారా పొగుడుతున్నారా నాకు అర్థం అవడానికి ఒక 10 seconds అయింది. ఓకే, అర్థమైంది, డన్. ఇంత సింపుల్గా ఉండింది. సో జాన్వి, ఐఎమ్ రియలీ గ్లాడ్ యూ టుక్ ఇట్ అప్ సో పర్సనలీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. టు ద ప్రొడ్యూసర్స్ వరుణ్ గారు అండ్ అభిషేక్ గారు, అందరూ చాలా పద్ధతైన గారు బ్యాచ్ టీమ్ అండి. అంటే వాళ్ళ వాయిస్ కూడా ఎవరు డెసిబల్ లెవెల్ 0.4 దాటలా. ఓకేనా, అందరూ చాలా బాగా చేశారు. మంచి ఫిల్మ్, కంఫర్టబుల్గా ఉంటుంది. సో వెనక నేను అప్పుడప్పుడు నేను ఇలాంటి ఈవెంట్కి వచ్చినప్పుడు నందిని ఉంటే నాకు అడ్వాంటేజ్ అంటే నేను చూసుకుంటా, ఓహో మనం ఈ మీటర్ మెయింటైన్ చేయాలా, ఒక బేస్ లెవెల్ సెట్ చేసి పెట్టేస్తుంది. సో దిస్ ఇస్ ద గ్రాఫ్ అని. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ నాగవంశీ గారు కంగ్రాచులేషన్స్ అండి. నేను ఊరిని జోక్ కర్లో నిజంగానే నేను మీరు మాట్లాడడానికి వచ్చినప్పుడు ఏమైనా ఇంట్రెస్టింగ్ అంటారని వెయిట్ చేసేలాగే జరిగింది. బట్ దట్ అ పార్ట్, జెన్యున్లీ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. బికాజ్ మీరు సిద్ధు అనే ఒక ఆర్టిస్ట్కి తన కళకి మీరు యూ రియలీ బ్యాక్ దెమ్ ఇన్ బిగ్ వే. ఐ నో వాట్ యువ్ డన్. అండ్ అది 100 కోట్లు చేయడం అనేది మామూలు ఫీట్ కాదు. యువ్ క్రియేటెడ్ దట్. కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ థ్యాంక్ యూ అండి ఫర్ బ్యాకింగ్ పీపుల్ లైక్ దట్. నౌ కమింగ్ టు ఆనంద్ గారు, మీ స్పీచ్ చాలా బాగుండిందండి. మీరు ఫస్ట్ అంత రాసుకుని మీరు చదవడానికి వెళ్ళే ముందు నేను వెనక ఫోన్లో చూసా, 4-5 పారాగ్రాఫ్లు ఉండింది. నేను ఓహో టఫ్ జాబే అనుకున్నాను. యూ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ అండ్ ఐ రియలీ లైక్ ద ఫ్యాక్ట్ దట్ యూ మేడ్ దట్ ఎఫర్ట్ టు స్పీక్ ఇన్ ద లాంగ్వేజ్ దట్ యూర్ రీచింగ్ అవుట్ టు. మై వెరీ డియర్ ఫ్రెండ్ జీవి గారికి నాకు ఉన్నది ఏంటంటే, మేము ఎప్పుడు వర్క్ కన్నా ఎక్కువ అవుట్ సైడ్ ఫ్రెండ్స్ ఎక్కువ అండి. మేము వర్క్లో కలిసింది క్యాప్టెన్ మిర్రర్ కూడా మేబీ దాని గురించి ఒక 20 minutes కలిసి ఉంటాం. అండ్ క్యాప్టెన్ మిర్రర్ నాకు ఎందుకు చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ అయిందంటే, అక్రాస్ రీజన్స్ థియేట్రికల్ రెస్పాన్స్కి వెళ్ళినప్పుడు ప్రతి చోట 2 చోట్ల ఒక రెస్పాన్స్ వచ్చిందండి. మన క్యారెక్టర్ స్క్రీన్ మీద వచ్చినప్పుడు అలాంటి రెస్పాన్స్ వచ్చినప్పుడు మనకి ఒక ఐహి వస్తుంది. బట్ మనం ఆనెస్ట్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అది కెమెరామ్యాన్ డైరెక్టర్ పెట్టిన షాట్, ఆయన ఇచ్చిన సౌండ్. సో థ్యాంక్ యూ బ్రదర్, ఇట్ గేవ్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ ఫర్ దాట్. అండ్ మేము ఎప్పుడు కానీ ఇక్కడ మీరు ఇంత సైలెంట్గా అమాయకంగా మాడుతున్నారండి. ఆయన పెద్ద వీడియో గేమ్ ఫ్యానటిక్. ఆయనతో మీరు ఆడనే లేరు. ఆ కాల్ ఆఫ్ డ్యూటీ అనే గేము మీరు దిగారంటే 4వ సెకండ్ డెడ్. ఎక్కడి నుంచి కాల్స్తున్నాడో అర్థం కాదు. ఓకేనా, ఆయన వల్ల ఒక గేమే నేను ఆడడం మానేసా. నా వల్ల ఇది కావట్లేదు, నేను దాకోలేకపోతున్నాను. అండ్ ఈ సినిమాలో చాలా రియలిస్టిక్ యాక్టింగ్ అండి. ఎందుకంటే ఆయనకి నిజంగానే నిద్ర ఉండదు. అండ్ నాన్ స్టాప్గా యాక్టర్గానే షూట్ చేస్తుంటారు, మ్యూజిక్ డైరెక్టర్గానే పనిచేస్తుంటారు. అండ్ ఐశ్వర్య రాజేష్ గారు కూడా చాలా రియలిస్టిక్ యాక్టింగ్ చేశారని చెప్పారు. సో
అండ్ ఇలా రియలిస్టిక్ యాక్షన్ అని చెప్పి. బట్ దట్ అ పార్ట్ మామూలుగా నన్ను అంటారు నేను ఎప్పుడు డైరెక్టర్ని కథలు ఎత్తుక్కుంటానని. అలాంటిది ఐశ్వర్య ఎప్పుడు ఎత్తుకుతూ ఉంటారు. అంటే నేను ఎప్పుడు కలిసినా కూడా తన చేతిలో 4 డైరెక్టర్ 4 కథలు ఉంటాయి, అన్ని వెరీ జానర్స్లో ఉంటాయి. అండ్ ఫర్ ద కైండ్ ఆఫ్ టాలెంట్ షీ ఈస్ అండ్ ద వే షీ పిక్స్ అప్ డైరెక్టర్స్, ఐ రియలీ విష్ ఐ లెర్న్ సమ్ 50% ఆఫ్ ఇట్. ఎందుకంటే నాకు ఒక జానర్ దాటాక నాకు అర్థం కాదు. ఓకే, ఇంతకుపైన మనకు అర్థం కాని కంటెంట్ మనం ఎలా అనుకుంటాం. అది ది వే షీ జడ్జెస్ ఇట్ అండ్ పిక్స్ దెమ్ అప్ ఇస్ రియలీ నైస్. అండ్ విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. April 12th సినిమా తప్పకుండా థియేటర్లో చూడండి. డియర్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ వెరీ ఇంప్రెసివ్ సెలెక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్ మీరు. ఐ షుడ్ టెల్ యూ దిస్. లాస్ట్ ఇయర్ అరౌండ్ ఈ టైంకి గుడ్ నైట్ అని ఒక ఫిల్మ్ వచ్చింది. ట్రైలర్ చూస్తుంటే ఆ సినిమాయే గుర్తొస్తుంది. జస్ట్ దట్ ఏంటంటే క్యారెక్టర్స్ ఫ్లిప్ అయినాయి. అంటే అక్కడ అబ్బాయికి ప్రాబ్లం ఉంటే అమ్మాయి సఫర్ అవుతుంది, ఇక్కడ ఏంటంటే మీకు ప్రాబ్లం ఉంటే ఆయన సఫర్ అవుతారు. ఏంటి అంత సిమిలర్గా? ఫస్ట్లీ ఆ క్వశ్చన్కి ఐ మీన్ చాలా మందికి ఆ డౌట్ ఉంది, లైక్ ఇదేంటి గుడ్ నైట్ లాగా ఉంది, లైక్ ఒకే కాన్సెప్టా లేకపోతే ఇస్ ఇట్ గోయింగ్ టు బి ద సేమ్ ఫిల్మ్ వీఆర్ గోయింగ్ టు వాచ్ అగైన్ ఇన్ అ ఫీమేల్ వర్షన్ అనేది చాలా కమెంట్స్ అవన్నీ వస్తున్నాయి. బట్ సార్ ఐ టెల్ యూ సంథింగ్, మనం ఎన్ని లవ్ స్టోరీస్ చూడలేదు, ఎన్ని యాక్షన్ ఫిల్మ్స్ చూడలేదు, ఎన్ని టైమ్ లూప్ చూడలేదు, ఎన్ని టైమ్ ట్రావెల్స్ చూడలేదు. సో ఐ థింక్ ఇట్స్ జస్ట్ దట్ ఓన్లీ సిమిలర్ థింగ్ ఇస్ స్నోరింగ్ అంతే. బట్ ఇట్స్ ఎంటైర్లీ అ డిఫరెంట్ ఫిల్మ్. అంటే సపోజ్ టు బి యువర్ యూఎస్పి. మామూలుగా స్నోరింగ్ అనేది మీరు అన్నట్టు ఇట్ ఈస్ నాట్ అన్ ఎవ్రీడే లవ్ స్టోరీ, ఎవ్రీడే యాక్షన్ సినిమా అలా కాదు. కాబట్టి ఒక కొత్త యూఎస్పిగా వచ్చే కాన్సెప్టే సిమిలర్ అవడంతో కొంచెం ఇలాంటి కంపారిజన్స్ అండ్ డౌట్స్ ఉంటాయి కదా సార్. ఇట్స్ వెరీ కామన్. అంటే మేము సినిమా చేసినప్పుడు ఆనంద్ రోడ్ ది స్క్రిప్ట్ లైక్ 4 years బ్యాక్. ఆయన డ్యూరింగ్ లాక్డౌన్ ముందు ఈ రిజిస్టర్డ్ స్క్రిప్ట్. బట్ మేము అంతా కన్ఫర్మ్ చేసిన టైంలో దే ఆల్సో ఫినిష్ ద ఫిల్మ్. ఇన్ఫ్యాక్ట్ గుడ్ నైట్ అనే టైటిల్ వచ్చి జీవీ హస్ సజెస్టెడ్ అండ్ ఇట్ వాజ్ ఆర్ టైటిల్. అండ్ వాళ్ళు జీవీ దగ్గర అడిగితే ఇచ్చేసారు, మనమే ఇచ్చాం వాళ్ళకి గుడ్ నైట్ టైటిల్ కూడా. తెలియకుండా ఇచ్చేసారా? No, script. I didn't give. Actually, we did this film even before the film released. Our first look came before the film released. The script was done 2-3 years back, but then we started shoot at the same time, both the films. So it was a coincidence, but it's completely a different film. Both are completely different films. There'll be so much of fun and emotions and a lot of new experience you will have in this film. Okay, thank you. ఐశ్వర్య గారు, సో అంటే మీరు తెలుగు అమ్మాయి, తెలుగులో మూవీస్ చూస్తే చాలా రేర్గా వస్తాయి మీకు. సో ఎందుకు కాన్సెప్ట్లు నచ్చట్లేదా, లేకపోతే డైరెక్టర్సే రావట్లేదా? తెలుగు సినిమాలు చాలా వస్తున్నాయండి. బట్ నేను తెలుగు సినిమా చేస్తే ఖచ్చితంగా ఐ వాంట్ టు డూ సంథింగ్ రియలీ గుడ్ అండ్ బిగ్. సో అలాంటి సినిమా కరెక్ట్గా రాలేదు, అలా ఇంకా సెట్ అవ్వాలి. సో అంటే ఏ జోనర్లో చూస్తున్నారు పర్టికులర్గా ఏమన్నా ఉంది? నాకు పర్టికులర్ జానర్స్ అంతా ఏం లేదు. బట్ మనం ఒక్కొక్కసారి కథలు చాలా వింటాము, కథ చాలా బాగున్నా కూడా ఐ కాంట్ సీ మై సెల్ఫ్ ప్లేయింగ్ దట్ రోల్. సో నాకు ఇప్పుడు ఒక కథ నచ్చితే కానీ నేను చేయలేను. నేను వచ్చి చూడాలి ఆ క్యారెక్టర్. ఇప్పుడు దీపిక అనే క్యారెక్టర్లో ఐ వాజ్ ఏబుల్ టు సీ మై సెల్ఫ్. ఇప్పుడు నేను ఈ కథలో నిజంగానే ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిలేట్ అంటే నేను వెళ్ళి ఒక 30-40 రోజులు అక్కడ పని చేయలేను. ఐ కాంట్ వర్క్, నేను పర్ఫామ్ చేయలేను. ఐ కాంట్ సీ మై సెల్ఫ్ ఎస్ దీపిక. సో నాకు నచ్చాలి, సోల్ఫుల్గా ఉండాలి, హార్ట్కి నచ్చాలి, మైండ్కి నచ్చాలి, చాలా ఉన్నాయి. మెంటల్ నేను యాక్చువల్గా. ఓకే, అయితే రియల్ లైఫ్లో ఎట్లాంటి స్లీపర్ మీరు? రియల్ లైఫ్ లో అంటే ఇక్కడ ఈ మూవీలో చూస్తే క్యారెక్టర్ నేను చాలా లైట్ స్లీపర్ అండి. నాకు సౌండ్ సీన్ మీ లైక్ పుట్టింగ్ గొరక లేదు. నేను ఐ డోంట్ స్నోర్. ఐ నో లైక్ జీవి సీరియస్లీ ఐ డోంట్ స్నోర్. ఎలా రిలేట్ అయ్యారు క్యారెక్టర్ కి? సి దట్ ఈస్ డిఫరెంట్ కదా. ఇప్పుడు అన్ని క్యారెక్టర్ లో నన్ను నేను చూసుకోవాలని అన్నారు కదా. ఇప్పుడు దానికని ఇప్పుడు ఇంకో సినిమాలో వచ్చి నేను లాస్ట్ ఇయర్ ఫరానా అని ఒక సినిమా చేశాను. సో ఐ కాంట్ బీ దట్ ఫరానా కదా. బట్ ఇట్ ఈస్ ఆల్ ద క్యారెక్టర్ వీ లైక్ టు డూ. దట్స్ ద జాబ్. యా, ఇప్పుడు ఒక యాక్టర్ అంటే ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ నచ్చవు, కొన్ని క్యారెక్టర్స్ నచ్చుతాయి. సో వన్ సచ్ క్యారెక్టర్ నాకు నచ్చి చేసిందే దీపిక. సో మీరు అదేనా రియల్ లైఫ్ లో అదేనా అంటే దట్ డజంట్ వర్క్ లైక్ దట్. నో బీయింగ్ ఎన్ యాక్టర్. ఇంట్లో ఉన్నారండి బాబో, ఎందుకు అడుగుతారు? నేను మా మమ్మీ పక్కనే పడుకుంటాను. అంటే
దీపిక ఇంత లౌడ్ గురక మా మమ్మీ వదలరు, బట్ షీ ఆల్సో హ్యాస్ దట్ లైట్ గురక. అదే నేను ఇప్పుడు ఎలాగంటే మా మమ్మీ వచ్చి గురక పెట్టకపోతేనే నాకు భయం వేస్తుంది, ఆ సౌండ్ లేకపోతే ఐ కాంట్ స్లీప్. యాక్చువల్లీ ఐల్ బి లైక్ అమ్మా ఓకే రైట్ ఐ విల్ స్లీప్ నౌ అలాగా. సో ఐఎమ్ సో యూస్ టు ద సౌండ్. వితౌట్ గురక ఐ కాంట్ స్లీప్ నౌ. ఇట్స్ లైక్ దట్. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ గురక అబ్బాయి దొరికినా ఓకేనా? ఏం చేస్తాం, తలరాత. అదే కదా మా సినిమాలో చెప్పాం, మీరు చూడండి. సో జీవి గారు, సో ఈ క్యారెక్టర్ మీకు టచ్ అవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? మీ ఫ్యామిలీలో కూడా ఎవరైనా ఉన్నారా? My father snores, so I used to live in my main road, so already full traffic undi, and then my dad used to snore a lot. Then when that is not there, I'll feel very scared. When I go outside, when I go abroad, the room and all will be very silent. No, being in South Usman Road with full traffic and then suddenly going and seeing silence is very scary for me. So I'm so used to that snoring sound. So that humor, that emotion, everything worked for me, and we were able to relate and take slices of life from the film. So the script was very emotional, and that fun also is there. I think everyone are able to relate to it. That's why even the trailer was trending, and people are able to relate to the content. I think it will work. సో ప్రొడ్యూసర్స్, సో తమిళ్లో 11th రిలీజ్ చేస్తున్నారు, తెలుగులో 12th ఉంది. ఏంటి పర్టికులర్ ఏమైనా రీజన్ ఉందా? డేస్ ఏమైనా సెట్ అవ్వలేదు? లేదండి, I think people here just felt that they wanted to release on a Friday, and దానికన్నా స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏం లేదు, and that's why we went ahead with 11th there and 12th ఇక్కడ. సో వన్ వరకు వచ్చాయి. డియర్ లో ఏ క్యాపిటల్ ఎందుకు పెట్టారు అంటే దానికి పర్టికులర్ రీజనా? That is actual name. D is Deepika and AR is Arjun. జీవి గారు, hi, myself Hema Malini. Hi Hema. So my question is like before your movie, before this movie you have did in very romantic genre of movies you have done. So what is your wife feeling, Saindhavi garu, how she reacts for all these kind of things? It is cinema, right? It is our okay, profession. she takes it like a cinema. No, and we are friends from school. We are more than anything. We're just good friends. School friends, my school okay buddy. So in that way it is. What is her first appreciation for you for this script, or else whatever you did till now, whatever the characters you did for that, what is her biggest appreciation for you? There was a musical film I did, no, Sarvam Talamayam, so she liked that one. But see, work and all, we're supportive of each other. We're not like we don't criticize each other. It is fine. It's like on my school friend only, Oh, nice. Aishwarya garu, సో మీరు ఇందాకే అన్నారు కదా చెప్తూ కూడా ఏదైనా క్యారెక్టర్ అయితే నన్ను నేను చూసుకుంటేనే నేను చేయగలను అని అన్నారు. ఇఫ్ ఫర్ ఏ సపోర్ట్ ఛాలెంజింగ్ ఏదన్నా సరే, ఇది మీ క్యారెక్టర్ కాదు బట్ స్టిల్ యూ వాంట్ డూ అంటే ఏ టైప్ ఆఫ్ జోనర్ క్యారెక్టర్స్ ని మీరు చూస్ చేసుకుంటారు? యాజ్ ఏ యాక్టింగ్ ఛాలెంజ్ కింద ఇది నేను కాదు బట్ ఐ హ్యావ్ టు టేకప్ దిస్ అని అంటే కనుక ఎలాంటి జోనర్ ని తీసుకుంటారు మీరు? లేదు, అలాగా పర్టికులర్ గా ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ మై మైండ్. మోస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్, ఇప్పుడు నేను కనాన్ ఒక సినిమా చేశాను. ఐఎమ్ నాట్ అ క్రికెట్ ప్లేయర్, నాకు క్రికెట్ అస్సలు తెలీదు. బ్యాట్ టు బాల్ చిన్నప్పుడు ఊరికే ఏదో అలా పట్టుకున్నాం కానీ, బట్ ఐ లెర్న్ ద గేమ్. నేను ఒక 6 months ట్రైనింగ్ చేసి ఐ టుక్ అ ట్రైనింగ్ ఫర్ ఇట్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్. నౌ వీఆర్ డూయింగ్ ఒక తమిళ్లో ఐఎమ్ డూయింగ్ అ ఫిల్మ్ కాల్డ్ వలయం. సో ఇట్స్ సెకండ్ హాఫ్ ఫుల్ యాక్షన్ ఫిల్మ్. ఐఎమ్ నాట్ అన్ యాక్షన్ హీరోయిన్, నాకు రాదు, బట్ ఐఎమ్ ట్రైనింగ్ ఫర్ ఇట్. సో దోస్ ఆర్ ద ఛాలెంజెస్ ఐ లైక్ టు డూ. ఇప్పుడు మనకి రాని విషయం నేర్చుకుని చేయాలి అనేది నాకు చాలా ఇష్టమైన విషయం. నేను ఎందుకు చెప్పానంటే కొన్ని క్యారెక్టర్స్, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ సినిమా పేరు మెన్షన్ చేయలేను, ఇట్స్ అ బిగ్ ఫిల్మ్. డైరెక్టర్ వచ్చి నాకు ఆ రోల్ ఇచ్చారు. ఐ రియలీ టోల్డ్ హిమ్ ఈ క్యారెక్టర్లో ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ అని చెప్పి ఇంకో యాక్టర్ పేరు చెప్పాను, తనే యాక్ట్ చేసింది. ఆ సినిమా ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్, బిగ్ డైరెక్టర్. బట్ నేను నిజంగానే ఐ ఫెల్ట్ షీ వాజ్ అ బెటర్ ఆప్షన్ ఫర్ దాట్. సో సమ్టైమ్స్ మనం కథలు విన్నప్పుడు విజువల్స్ వస్తూ ఉంటాయి మన మైండ్లో. సో అప్పుడు ఆ విజువల్స్ వస్తున్నప్పుడు ఐ హ్యావ్ టు సీ మై సెల్ఫ్ డూయింగ్ దట్ అండ్ ఐ షుడ్ లైక్ డూయింగ్ ఇట్ అండ్ ఐ లవ్ టు డూ ఛాలెంజింగ్ వర్క్. నాకు తెలియదు ఏదైనా చెప్పారనుకోండి, ఇప్పుడు ఏదైనా ఒక బాక్సింగ్, ఐఎమ్ నాట్ అ బాక్సర్, ఐ విల్ లెర్న్ ఇట్. వేరే ఏదైనా ఒక ఇది ఉంటే ఐ విల్ లెర్న్, ఐ వాంట్ టు లెర్న్ అండ్ ఐ వాంట్ టు ట్రైన్, ఐ వాంట్ టు డూ వెరీ వెరీ ఛాలెంజింగ్ రోల్స్. రోహిణి గారు,
అమ్మ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నా అంటే చిన్నప్పటి నుంచి మీరు చాలా రోల్స్ చేయడం మేము చూసాము. అండ్ మంచి మదర్ రోల్స్ కానీ బెస్ట్ మదర్ అంటే కనుక అన్ని క్యారెక్టర్స్లో మీరని చెప్తాను. మీరు ఏదైనా ఒక స్క్రిప్ట్ చూస్ చేసుకుంటే మెయిన్గా ఏ ఎలిమెంట్స్ని కవర్ చేసుకునేటట్టుగా చూస్తారు? నాకు మొత్తం మీద కథ నచ్చాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదేమో రియలిస్టిక్గా ఉందా, ఇదేమో ప్రజలు దీంతో రిలేట్ అవుతారా అని చూస్తానండి. అలా లేకపోయినా యూనో ఇట్ షుడ్ బి ఏబుల్ టు రీచ్ పీపుల్ అనమాట. అందులో నా క్యారెక్టర్ ఆ కథని కొంచెమైనా నడిపించే కథ ఒక క్యారెక్టర్గా ఉండాలి. ఊరికే వచ్చి వెళ్ళిపోవడం కాకుండాను కథలో ఏదైనా ఒక మార్పు నా క్యారెక్టర్ వల్ల జరుగుతుంది అంటే ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ 2-3 సీన్స్ ఐఎమ్ ఓకే విత్ దాట్. లైక్ యూనో ఇష్క్లో కూడా ఒక 3 days వర్క్ చేశాను ఆ పిక్చర్లో. బట్ అందులోనేమో జయ ఆంటీ అనేది ఇప్పటి వరకు చెప్తూ ఉంటారనమాట. అట్లాగా that's what is mine. Hi GV, bro. Hi GV, how are you? Hi. From Pencil to Deer, you did from 12 years. You did a lot of different films and different concepts you are acting. And same time, yearly 4-5 films are acting. And same time, your music also 5 to 8 films you are doing yearly. How you balancing from acting and music? I schedule very properly. So if I'm shooting for 15 days, then 10 days I sit on music. I properly schedule it out. So every 6 months. Also, you are doing a big films music. Yeah. I'm doing Tangalan. I'm doing Captain Miller. So many films that's happening. Hindi also I'm doing. So basically, I schedule for the next 6 months. So for the next 4 months, I already have a plan. So I work very accordingly and properly. I stick to my schedule. I don't leave work for later. Like during school time, we used to do before exam only. We used to study. No, I don't do that. I used to do that in school, but now I don't do that. So then I'll finish my work. But this two type music and acting, you are feeling like a pressure or a pleasure? See, when you do office work, no, if you do office work, okay, Sunday one day you'll be very very happy, and Monday you'll be like, oh, Monday I'm going to go and do my work. Monday blues day, I'll say. For me, Sunday I'll feel bored. Sunday, what? Not working. What is this? It feels so very silent, and so I'll be looking forward for Monday because we do what we love. No, that is why cinema and media. You do something which you love. That way, I feel very excited to go forward. And also, we Telugu people, lot of you films are not done. So when are you doing a direct Telugu film? I'm doing Lucky Bhaskar. I'm doing Robin Hood. No, hero. Sorry. Yeah, let's see. I would love to. Actually, one film was offered to me. One of the important character was offered to me. Actually, I couldn't take it up. Dasara was the main character was offered. One of the other character was offered to me, but the date was issue. I had some date issues. But I'll surely want to do something in Telugu for sure. Okay, all the best. Looking forward. Mr. Varun, I'm Nagendra Kumar. See, మీకు చాలా bold many segments of business అన్నీ మీకు ఉన్నాయి. And you are very successful, thoroughly successful in all your business operations. Cinema is not such a profitable area, and it is not very easy. It is a very tough platform. What has really excited you to come into the industry? It's something very curious because you are already a successful business champion there. Actually, when I compare it to I find sports the toughest actually. Then to compare just the other segment I'm in is in the food business and films. I mean, I've always been passionate about films. So Abhishek is my friend. We've studied together. So we thought we should get into films. And ఇప్పుడు sports lo and my food business to say I've always been interacting with people in the film industry. Food lo aithe it's Vichai, Rana is involved in the sports. So pretty much every team owner sports lo has a actor or actress involved. So that way I've always been connected with the industry in some way or the other. And I just felt it was the right time to sort of get into the business. And I have taken help to understand the business better. But since it's only our second film, we're still in the learning phase, and I'm very sure that there will be more learnings from this film here, and we'll get better. I'm fairly confident. I wouldn't say I'll do really, really well, but I'm confident that
we will make our mark in a slow and steady way. బట్ మీకున్న ప్యాషన్కి డైరెక్ట్గా స్ట్రైట్ ఫిల్మ్ ఏదైనా చేయడానికి అవకాశం కుదరలేదా మీకు? అంటే హీరోలు డేట్స్ తీసుకుని లేకపోతే ఒక డైరెక్ట్ తెలుగులో అంటే యాక్చువల్లీ like even though I have the contacts, Naku, I always wanted to prove something before I reach out to them. So like ఇప్పుడు Che voiceover, I mean you've heard his voiceover, but he's actually been involved actually before we even approached Aishwarya and GV. Like when Anand narrated it, I always sort of take his views, advice. So I wanted them to see how I work, and then appudu reaching out to them will help rather than just reaching out to them as friends or family. Yeah. So, okay. Yeah, so it's mainly from that point of view. Now I feel a little more confident to go to them and ask for help. But yeah, I'm really looking forward for Dear, because in Malayalam, teacher did fairly well for us. Okay, but meeku given a choice, ఇప్పుడు ఎవరైనా డేట్లు హూ ఇస్ యువర్ రియల్లీ ది బెస్ట్ ఆప్షన్ టు డూ ఎ ఫిల్మ్ ఇన్ తెలుగు? మీ మైండ్లో ఎవరో ఒకరు ఉంటారు కదా అట్లా. అంటే ఇప్పుడు ప్రభాస్ గారి డేట్లు దొరకమంటే ఇమీడియట్గా దొరకవు, ఆ బంచ్ ఎవరు దొరకరు. బట్ మీ ట్రై చేస్తే మీ అదృష్టమో లేకపోతే మీ కాంటాక్ట్ వాల్యూ. బట్ హూ ఇస్ ది బెస్ట్ పీస్ ఫర్ యూ? అంటే మీకు సూటబుల్, నాకు ఇతను అయితే డేట్లు ఇస్తాడు, ఐ వాంట్ టు మేక్ ఎ ఫిల్మ్ విత్ దిస్ హీరో అంటే who is that hero? It's a tricky question. Ante andartho yeah, I think it really depends on the story and daniki tagattu hero. I mean I think whoever sort of sets, that will be good. But అంటే స్క్రిప్ట్ వైజ్ వెళ్దామన్నా మీరు? స్క్రిప్ట్ కి తగ్గ హీరో దగ్గరికి వెళ్ళాలి. ఓకే, బట్ హీరోని పట్టుకుని స్క్రిప్ట్ చేసుకోవాలి. And I don't think I'm there to think that way. So I'm just really thinking one project after another, and yeah, let's see how it goes. Okay. జీవి, when it comes to the point of జీవి, అసలు 2 కెరీర్స్ కదా, అంటే 2 పడవల మీద కాళ్ళు పెట్టారని అంటారు నార్మల్ గా తెలుగులో. ఐ డు నాట్ నో వెదర్ యు అండర్స్టూడ్ ఇట్ ఆర్ నాట్. 2 సైలింగ్ ఆన్ 2 ships. ఇప్పుడు విచ్ ఇస్ ది కన్వీనియంట్ ఫర్ యూ? Sir, both is tough only, sir. Both are tough only, sir. Both are tough. It's just a passion. I feel I'm just a small kid who wants to learn, even music or acting. Every day, I'm getting better. But music దగ్గరికి వచ్చేసరికి if you offer 4 tunes, నీ పక్కన ఉన్న డైరెక్టర్లు ఏమంటారంటే ఈ ట్యూన్ బాగలేదు, నాకు ఈ ట్యూన్ అక్కలేదు, ఇంకో ట్యూన్ చేయి, ఇలాంటి ఛాలెంజెస్ ఉంటాయి. ఇక్కడ సినిమాకి వచ్చేసరికి నాకు ఈ స్క్రిప్ట్ నచ్చలేదు, యూ కెన్ సే నాకు నచ్చిన స్క్రిప్ట్ తీసురా, ఇలాంటి కన్వీనియన్స్ ఏమైనా ఎంజాయ్ చేస్తున్నావా? No, not like that, sir. You have to choose correctly. Now it will say bring something else, but later when it releases, a hero only faces all the pressure. Okay. On release day, heroes and producers, they take the most of the pressure. But if you watch in Telugu cinema has changed to a great extent. అంటే ఏదో లవర్ బాయ్ అమ్మాయిని ప్రేమించాడు, లేదో ఫన్, ఈ దాటిపోయింది తెలుగు సినిమా. They are presenting very, very curious content to the audience. Either the way మధ్య ఆడిన సినిమాలు మీరు ఏమైనా చూసుకోవచ్చు. దసరా నుంచి, విరూపాక్ష నుంచి, మొన్న వచ్చిన పొలిమేర దగ్గర నుంచి, థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. Yes, very much. Do you think this film మ్యాడ్ కూడా ఆడింది కదా? ఆడింది. No, I don't say mad. I don't say. But things are changing to a great extent. In a bigger level, definitely. బట్ నాకేమనిపిస్తుంది అంటేనండి, ఇట్లాంటి ఫిల్మ్స్ ఉన్నాయి కదా, మనల్నేమో ఒక అలరించే చిత్రాలు అంటాం కదా, అలాంటి పిక్చర్లు ఎప్పటికీ, ఇప్పుడు ప్రేమలు ఇక్కడ ఆడిందంటే ఇట్స్ ఎ లవ్ స్టోరీ కదండి. అవును, అలాగే. అంటే ఇప్పుడు తెలుగు వాళ్ళు ఇందాక మా నందిని రెడ్డి గారు చెప్పినట్టుగా కూడా తెలుగు ఆడియన్స్ హ్యావ్ మోర్ థియేటర్స్ ఇన్ ది హార్ట్. అన్ని సినిమాలు చూస్తారు, బాగుంటే చూస్తారు. బట్ మీరు యంగర్ జనరేషన్ గా చేంజింగ్ సినేరియో ఆఫ్ తెలుగు సినిమా ఆర్ సినిమా అక్రాస్ ఇండియా,
ఎలా ఉన్నదని మీకు అనిపిస్తున్నది ఇప్పుడు సినిమా తాలూకు? They want something new, sir. 100% they'll want something new. There should be an effort. If there is an effort, they will support. In terms of Dear also, there is something, a very new concept is there, and there is a lot of emotions and some scenes. They have to relate to it. They have to connect to it. In my life, is this happening? So every bunch of generation, their life are different. So every batch is different. What they're going through is different. So this has a very unique lifestyle which you've not seen in a cinema. So I think definitely, it will be unique and it will work. Director, అసలు మీరు ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తున్నప్పుడు అసలు ఈ మధ్యన వస్తున్న తెలుగు సినిమాలు ఎలాగున్నాయి, ఏం ఆడుతున్నాయి అని ఏదైనా ఒక స్టడీ చేశారా? తెలుగు మీద మీకు ఏమైనా ఒక స్టడీ ఉందా? No, see, I think this subject is very universal. Universal, okay. Wherever you place it, you will find it. Some people will relate to it. So I think the story, as a story, I didn't do any research per se. I really feel as a family, this will work across regions, whether Okay. it's Andhra, here, Kerala, wherever you go, there is this family. Whomever watches it, they will relate. Oh, this is my father, this is my mother there. So they will have some connection with the film. ఓకే, బట్ వాట్ ఈస్ యువర్, ఇప్పుడు జనాలకి దగ్గరికి వెళ్ళినప్పుడు ఓకే, యాజ్ యూ సెడ్ సమ్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్వేస్ యూనివర్సల్, ఫ్యామిలీ డ్రామా, దానిలో ఎంటర్టైన్మెంట్, బాయ్ అండ్ గర్ల్ అండ్ ఆల్ దట్ ఈస్ ఓకే, బట్ వాట్ ఈస్ యువర్ ఫైనల్ యూఎస్పీ దట్ రియల్లీ టుమారో క్యాప్టివేట్ ది ఆడిటోరియంస్? Sir, I think it's as a whole film, sir, that I mean, I'm not able to say one thing like this will work or this will not work. What I see is as a film as a whole, it should work like across the story or the music or even the acting, characters. So I see this film as a whole, it is a complete product. It will work. Than like just this alone will work. So as a film, it will definitely work. It will have an appeal with the audience. ఓకే, ఐశ్వర్య రాజేష్, ఎప్పుడు హెవీ క్యారెక్టర్స్, అసలు ఛాలెంజింగ్ క్యారెక్టర్స్, ఇలాంటి దాంతోనే నీ కెరీర్ ఆల్మోస్ట్ రన్ అవుతుంది. బట్ వాట్ ఎవర్ ది ఫిల్మ్స్ యూ డిడ్ ఇన్ తెలుగు, దే డిడ్ నాట్ ప్రాపర్లీ క్లిక్ రియల్లీ. అంటే ఆ డిసప్పాయింట్మెంట్ తెలుగు మీద ఏమైనా ఉన్నదా? ఖచ్చితంగా లేదు సార్. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. నాకు సినిమాలో మీరు చెప్పినట్టు అంటే గొప్పగా ఆడలేదేమో, కానీ నాకు గొప్ప పేరు వచ్చింది ఫర్ ఆల్ ద క్యారెక్టర్స్ నేను చేసిన దానికి. ఫర్ ఎగ్జాంపుల్ సువర్ణ అనే క్యారెక్టర్ ఈ రోజు కూడా ఎక్కడ వెళ్ళినా కూడా సినిమా బాగా ఆడకపోయినా ఆ ఒక్క ఎపిసోడ్ గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడిన వాళ్ళు లేరు. అండ్ ఇట్ వాజ్ లైక్ ఐ ఓపెనర్ ఫర్ మీ. నేను చాలా ఏళ్ళుగా ఐ వాజ్ స్టక్. తెలుగు సినిమా అంటే గ్లామరు భయంకరంగా, లైక్ ఒక యునో హీరోయిన్స్ అంటే చాలా తెల్లగా బొమ్మలాగా ఉంటే కానీ ఆడియన్స్ యాక్సెప్ట్ చెయ్యరు అని చేస్తారు అని నేను అనుకున్నాను. బట్ నాకు సువర్ణ అనే క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇట్ వాజ్ లైక్ అ వెరీ వెరీ నార్మల్ గర్ల్. నేను డస్కీ లుకింగ్ అండ్ ఒక జడ వేసుకుని ఒక ఊరు అమ్మాయి, ఆ స్లాంగ్ ఇవన్నీ మాట్లాడిన తర్వాత ద లవ్ దే షోడ్ మీ యాజ్ యాక్చువల్లీ వాజ్ ఐ ఓపెనర్ లాగా ఉండింది నాకు. ఓకే, మంచి పర్ఫార్మెన్స్ చేస్తే కూడా మన తెలుగు వాళ్ళు రిసీవ్ చేసుకుంటారని. అలాగే సేమ్ వే కౌశల్య కృష్ణమూర్తికి నేను ముందే చెప్పాను, నా సినిమా నేను ఆయనకి ప్రొడ్యూసర్ గారికి చెప్పాను, సార్ వద్దు సార్ రిలీజ్ చేయదు, సాహో నెక్స్ట్ వీక్ వస్తుంది సార్, మన సినిమా మంచి సినిమా, నేను ఎవరో కూడా ఇక్కడ తెలీదు, ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 1 week ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్ వాట్ దిస్ ఫిల్మ్ ఇస్ ఆల్ అబౌట్. అప్పుడు కరెక్ట్గా ఆడే టైంకి మా సినిమా లేదు థియేటర్లో, కానీ థియేటర్లో ఆడకపోయినా జెమినీ టీవీలో బాగా అందరు చూశారు. స్టిల్ నేను సాయిధరం తేజ్ గారితో ఐ వాజ్ డూయింగ్ అ ఫిల్మ్ కాల్డ్ రిపబ్లిక్. నేను ఒక స్కూల్లో షూట్ చేస్తున్నప్పుడు నా క్యారవాన్ బయట దగ్గర ఒక 80 చిన్న పిల్లకాయలు వచ్చి నించున్నారు. దెన్ మై అసిస్టెంట్స్ వర్ లైక్, మేడం మిమ్మల్ని చూడడానికి చిన్నపిల్లలు వచ్చారంటే నేను చెప్పాను హీరో క్యారవాన్ అట్టుంది, ఐ థింక్ దే తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు, మేబీ దే వాంట్ గో అండ్ సీ తేజ్ గారు అంటే దే సెడ్ నో దే వాంట్ సీ కౌశి అక్క అని చెప్పారు. సో సీ ఐ వాజ్ సో లైక్ ఆ క్యారెక్టర్ అంత బాగా యూనో రీచ్ అయ్యింది. ఈవెన్ మై లాస్ట్ మూవీ ఫరానా వి వర్ సినిమాలో ఐ థింక్ దిస్ కొంచెం టైం కూడా మనకి ఉంటుంది కదా సార్. ఐ గాట్ స్టక్ విత్ దట్. మా తమిళనాడులో కేరళ స్టోరీ అనే సినిమా వచ్చి బ్యాండ్ అయింది అప్పుడు. సో కరెక్ట్గా నెక్స్ట్ వీక్ మా సినిమా రిలీజ్ అయింది. ఐ పుట్ ఇన్ సో మచ్ హార్డ్ వర్క్ ఫర్ దట్ ఫిల్మ్. బట్ ఐ వాజ్ నెవర్ ఎఫెక్టెడ్ బై మై ఫిల్మ్స్ నాట్ డూయింగ్ వెల్, బికాజ్ నేను చాలా నచ్చి ఐ పుట్ ఇన్ ఆల్ మై హార్డ్ వర్క్ 100%. ఆ క్యారెక్టర్కి నేను ఏం చేయాలో, ఆ సినిమాకి ఏం చేయాలో 100% ఈ రోజు దాకా చేశాను. ఆ రికగ్నేషన్ నాకు దొరికింది యాజ్ అన్ యాక్టర్.
ఇక్కడేమో అసలు తెలుగులోని నీకు తాపత్రయం కూడా నాట్ ఆ ఎక్సైట్మెంట్ తెలుగులో చేద్దామని ప్రొడ్యూసర్ అది ఆ ఎక్సైట్మెంట్ ఐ హావ్ నెవర్ ఫౌండ్ ఇన్ యూ. లేదు సార్ ఎక్సైట్మెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ తమిళ్. నేను ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ తమిళ్ ఇండస్ట్రీ నాకు స్ట్రాంగ్ కదా, లైక్ దే హ్యావ్ ఓన్లీ గివెన్ మీ వన్ బిగ్ లైఫ్ యాజ్ అన్ యాక్టర్, బీయింగ్ అ గుడ్ యాక్టర్. ఐ డన్ సో మెనీ ఫిల్మ్స్, దగ్గర దగ్గర చాలా సినిమాలు చేశాను తమిళ్లో. తాపత్రయం లేదని మాత్రం అనుకోవద్దండి తెలుగు సినిమా మీద. లేదు సార్, నేను చాలా గట్టిగా ట్రై చేస్తున్నాను. ఐ వాంట్ కమ్ బ్యాక్ విత్ వన్ స్ట్రాంగ్ ఫిల్మ్. యూ విల్ సీ మేబీ నెక్స్ట్ ఇయర్ ఇట్ విల్ హ్యాపెన్. ఒక్క సినిమా సంగీత గారు చెప్పినట్టు ఒక్క సినిమా ఒక్క ఛాన్స్, ఒక్క సినిమా విల్ చేంజ్ ఎవ్రీబడీస్ లైఫ్ సార్. నేను చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాను. ఇఫ్ ఐ గెట్ దట్ మూవీ రన్నింగ్, అండ్ ఐఎమ్ వెరీ షూర్ ఆ సినిమాతో I'll stay here forever. Yeah, hi Aishwarya. Hi Aishwarya, this is Madhav here. First of all, this trailer is very promising and impressive. It is very relatable to each and everyone. అంటే ఇంతకుముందు మీ మూవీస్ అన్ని కూడా నేను చూసాను, కౌశల్య కృష్ణమూర్తి కావచ్చు, సో ప్రీవియస్ మూవీస్ అన్ని చూసాను. ఇట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ ద వే యూ పిక్ ద రోల్స్ ఇస్ వెరీ యూనిక్. అంటే అంత ఈజీగా ఉండదు. అండ్ మై క్వశ్చన్ ఈస్ లైక్ హౌ డిఫికల్ట్ ఈస్ ఇట్ ఫర్ యూ టు గెట్ ద రోల్స్ ఆఫ్ యువర్ చాయిస్ ఇన్ తెలుగు, బీయింగ్ ఎ తెలుగు గర్ల్, and what kind of roles you are interested in? నేను అన్ని రోల్స్ లో ఇంట్రెస్టెడే. ఇట్స్ నాట్ దట్ ఐ గాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ రోల్. ఇట్స్ జస్ట్ దట్ ఫ్యూ రోల్స్ వి థింక్ ఓకే మనకి మనం సెట్ అవ్వము అని అనిపిస్తుంది. కానీ ఐఎమ్ ఓపెన్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. మేబీ ఐ వోంట్ బీ సూటబుల్ ఫర్ పర్టికులర్ రోల్స్, టూ మచ్ గ్లామరస్ అవి ఇవి. మేబీ ఐ కాంట్ సీ మై సెల్ఫ్ దేర్, బట్ I'm open for all the roles. నేను చెప్పాను కదా ఇప్పుడే. Everything is going to change. And coming to title, Dear, so Deepka lo first two letters and Arjun lo first two letters. అవి కాకుంటే what would be the other title for this movie? So జీవి గారు first he thought of Good Night, but మేము ఆల్రెడీ ఇచ్చేసారు. సో సార్ హీరో గారు ఆల్రెడీ నాగ చైతన్య గారితో రిలీజ్ చేయించారు కదా, ఎందుకు అట్లా అయినా ఎనీ రీజన్? ఫ్రెండా లేకపోతే మీ ఫ్రెండ్ అయినా లేకపోతే ఎట్లా? He's our producer's friend, so he requested him and he also heard the script and he liked it, so it was very sweet of him to even accept, supporting a small film. I'm really thankful to him. డైరెక్టర్ ఆనంద్ రావు, క్రికెటర్ అశ్విన్ రవిచంద్రన్ గారితో తమిళ్లో వాయిస్ ఓవర్ చెప్పించారు కదా, అది థాట్ ఎలా వచ్చిందంటే? That thought came from Varun, so our producer, so we were thinking this has to be different, so it should not be a regular voice that we have heard. So then we were brainstorming on ideas. Then Varun said, why don't we approach Ravi Ashwin? So credit to him. Hi Anand. This is Srivatsan. Hi. I'm a big fan of your first film, Sethumayuram Pon. Thank you. I mean, that's a very it's a very dark theme. It's a drama and it's set in a rural town. Right. This is like a polar opposite film. It's set in a city. It's colorful. It's funny and it's a relationship drama. And you have to be more lively here. So, right. How did you adapt to that change in ambience in terms of the story? And actually, the first film was very incidental. It was not planned. It was not written that has to be my first film. There were a lot of scripts I wrote. Then, given the time period, the budget, that was feasible. It's not again, the second film is not again planned I should do a city-based film per se. It was just written and it got mounted. So, but I'm born and brought up in a city. So, and I'm a very middle-class family, raised in an apartment. So, I am very confident in this kind of a script than a rural. So, any day I would prefer a city-based script in that sense. I just have a small question. I mean, G.V. Prakash sir's and Aishwarya Rajesh's a track is like the USP of the film. I agree, but yes. Ma'am had told that there are three relationship dramas in the film. Yes. So, how different or contrasting are these in comparison to their story? See, we have there are three different kind of couples of different age groups. So the underlying theme of this film is what it takes to have a long-lasting marriage. We make mistakes, so it is all about letting it go for a relationship. If you feel the other person is so important in your life, it is okay to sometimes let go. So that is the underlying theme. So that is told from different perspectives. Rohini ma'am's character has that thing, and then we have Kali Venkat, who is doing Jesus' brother.
So he has different. So he is a middle age group, like 40, mid 40s age group. So his perspective towards marriage is tilt. So we are trying to tell this idea through different age group of marriages. It's a story of 3 marriages, you mean? Yeah, if you actually at the end of the film, you would feel like yes, there are a lot of. It's every character is important in the film. Okay, thank you.